నేను చార్జ్ తీసుకున్నాను. సో డిస్ట్రిక్ట్లో వచ్చే రోజుల్లో మనం చట్టాలని గౌరవిస్తూ చట్టం ప్రకారమే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడానికి చర్యలు తీసుకుంటాము. ఈ డిస్ట్రిక్ట్లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్లో పనిచేశాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాము. ఈ డిస్ట్రిక్ట్ త్రూ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్తున్నారు. సో దాని మీద స్పెషల్గా నిఘా పెట్టి హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము. ఇంకట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం. అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా నిఘా పెడతాం జరుగుతుంది. ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఎనీ డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు. అదర్వైజ్ మండే గ్రీవెన్స్లో కూడా పర్సనల్గా వీ విల్ టేక్ గ్రీవెన్సెస్. అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ని ఇమీడియట్గా రిడ్రెసల్ చేయాలి, వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము. దీనికోసం డిస్ట్రిక్ట్లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ ఏనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్తో డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఎనీబడి హ్యాస్ ఎనీథింగ్. సో ఈ కొత్త ఏదైతే చట్టాలు వచ్చినాయో దానికి ఇంకా అవగాహన కలగలేదంటే మనం స్టేషన్ ఇప్పుడు నార్మల్గా అయితే ఇంకా ఆల్ ఎస్ఐస్ అండ్ సిఐస్కి ట్రైన్ చేస్తాం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం అందరూ స్టాఫ్ లెవెల్ వరకు ట్రైనింగ్ అయ్యేది చూస్తాం. ఇంకా కొంచెం అవగాహన ప్రజల్లో కూడా వస్తానికి మహిళా పోలీసుల ద్వారా ఊరుల్లో కూడా అవగాహన కోసం పాంప్లెట్స్ అవన్నీ కూడా వేయించి వాళ్ళతో మీటింగ్స్ పెట్టేస్తాం. ఎందుకంటే చాలా సార్లు ప్రజలకి కూడా తెలియకపోవచ్చు కదా చట్టాలు మారినాయి, కొత్త చట్టాలు వచ్చినాయి అని. ఇంక ఈ కొత్త చట్టాల్లో కొన్ని సెక్షన్సే మారినాయి, నంబర్స్ మారినాయి, కానీ చాలా మటుకు లాస్ సేమ్ ఉన్నాయి. సో మారిన ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అవగాహన కల్పిస్తాం. అది ఓకే. సో యాక్చువల్గా మహిళలు ఉన్నారో లేదో ఎవ్రీ స్టేషన్లో ఐ విల్ సీ డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ అప్ అండి. ఒకసారి చూస్తానండి అది ఏం సిస్టమ్ పెట్టారు ఏంటనేది. ఇప్పుడు కొత్త చట్టాల్లో కూడా అట్లాంటి సిస్టమ్ తీసుకురావాలని ఉంది. సో అది స్టేట్ వైడ్ కూడా చేస్తారు. కానీ ఆ సిస్టమ్ తెచ్చే ముందు వరకు ఎవరికైనా ఎన్ఆర్ఐస్ అలాంటి వాళ్ళు కంప్లైంట్స్ ఉంటే మనం ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాము. ఆ నంబర్కి అయితే పెట్టేలాగా వీ విల్ ఎన్ష్యూర్. మళ్ళీ మీకు కొన్ని రోజుల్లో ప్రెస్ రిలీజ్ ఇచ్చి ఒకసారి నేను అర్థం చేసుకున్నాక ఒక నంబర్ ఏదైనా ఇస్తాం, దానికైతే వీ విల్ టేక్ కంప్లైంట్స్ అండి. ఓకే, ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. 100 కూడా సరిగ్గా వర్క్ అయ్యేటట్టు ఎన్ష్యూర్ చేస్తాము. సో ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో చాలా మంచి పనులు జరుగుతుంటాయి, వాటిని కూడా కంటిన్యూ చేస్తూ ఇంకేదైనా అవసరాలు ఉంటే నెక్స్ట్ కొన్ని రోజుల్లో అందరూ ఆఫీసర్స్తో మాట్లాడి వచ్చిన పిటిషనర్స్తో తెలుసుకొని వాటి గురించి చర్యలు తీసుకుంటామండి. డిస్ట్రిక్ట్లో ఎట్లా ఉందని ఎట్లా అయితే నాకు తెలిసి ఈ డిస్ట్రిక్ట్ కొంచెం ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్, చాలా ఎక్కువ ఈ కంపెనీస్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఏ టైంలో అయినా ఉమెన్ వెళ్ళే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆ టైంలో స్పెషల్గా బీచ్ పెట్టే అవసరం ఉందా, లేకపోతే కాలేజెస్ దగ్గర బీచ్ ఏమైనా పెట్టే అవసరం ఉందా. సో అట్లా ఒకసారి అసలు ఈ యాంగిల్లో కొంచెం మన స్టాఫ్తో కూడా తెలుసుకొని ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అసలు రిపోర్ట్ అవుతున్నాయి, ఏ స్టేట్ ఆఫ్ ఉమెన్ మీద రిపోర్ట్ అవుతున్నాయి, పిల్లల మీద క్రైమ్స్ రిపోర్ట్ అవుతాయి అంటే ఏ ఏరియాస్లో రిపోర్ట్ అవుతున్నాయి అని చూసి, ఎట్లయితే నేను ముందు పనిచేసిన జిల్లాలో విజయనగరంలో వీ సా దట్ పిల్లల మీద కొన్ని ఏరియాస్లో ఎక్కువ పాక్సో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. పిల్లలు తెలియక వేరే వాళ్ళతో వెళ్ళిపోయి తర్వాత పాక్సో కేసెస్ వస్తాం జరుగుతున్నాయి. సో అలాంటి స్కూల్స్లో మనం స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాం. సో అట్లా అసలు ఈ డిస్ట్రిక్ట్లో ఎట్లా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి ఉమెన్ మీద, ఇంకెలాంటి